దేశవ్యాప్తంగా జీఎస్టీలో ఈ నెల ఆదాయం లాస్ట్ ఇయర్ డిసెంబర్తో పోల్చుకుంటే ఇయర్ డిసెంబర్లో 8% పెరిగింది. అదే సందర్భంలో అన్ని పెద్ద రాష్ట్రాల్లో కూడా జీఎస్టీ పెరిగింది. నవంబర్కి దేశం మొత్తం మీద అన్ని పెద్ద రాష్ట్రాల్లో జీఎస్టీ ఆదాయం పెరిగితే డిసెంబర్ నాటికి ఇది ఒకటి క్లియర్ అయింది. అయితే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జూలైలో అంటే ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 జూలైలో వచ్చేటప్పటికి 7% తక్కువ వచ్చింది. ఆగస్టులో 5% తగ్గింది, అంటే మైనస్. సెప్టెంబర్లో 4% తగ్గింది. అక్టోబర్లో 12% పెరిగింది. అక్టోబర్లో ఒక్క నెల మాత్రం 12% జీఎస్టీ పెరిగింది. దాంతో దారికి వచ్చేసిందని ఆ నెల మనం వీడియో కూడా చేసుకున్నాం. నవంబర్లో మళ్ళీ 10% తగ్గింది. డిసెంబర్లో ఇప్పుడు 6% తగ్గడం అన్నటువంటిది సంచలనం సృష్టించేటటువంటి లెక్క. ఏదైతే జూలైలో చూసుకుంటే 3593 గత ఏడాది ఉంటే ఈ ఏడాది 3346, అంటే 7% తక్కువ. ఆగస్టులో లాస్ట్ ఇయర్ ఆగస్టులో 3479 ఉంటే ఈ ఏడాది 2024 5% తక్కువ. సెప్టెంబర్లో 2023లో 3658 ఉంటే 2024 3506, అంటే 4% తక్కువ. అక్టోబర్లో 2023లో 3403 ఉంటే 2024లో 3815, అంటే 12% ఎక్కువ. ఆ ఒక్క నెల ఎక్కువ వచ్చింది. నవంబర్లో 2023లో 4093 ఉంటే 2024లో 3699, అంటే 10% తగ్గింది. ఇప్పుడు డిసెంబర్లోకి వచ్చేటి 2023లో 3545 కోట్లు జీఎస్టీ ఆదాయం ఉంటే 2024లోకి వచ్చేటి 3315 కోట్లు, అంటే 6% తగ్గింది.